ఎక్కడో ఒక చోట ఎవరో తమ మరణించిన తల్లిని సమాధి చేసి ఖాళీగా ఉన్న ఇంట్లో రోదిస్తూ ఉంటే, మరొక చోట తమ తల్లి రోజుకు 3 సార్లు ఫోన్ చేసి తిన్నావా అని అడిగినందుకు చిరాకు పడుతూ ఉంటారు. ఎక్కడో ఒక చోట ఎవరో తమ తండ్రి మరణ పడక మీద ఉన్నప్పుడు చివరిగా మాట్లాడితే చాలు అని ఎదురు చూస్తూ ఉంటే, మరొక చోట తమ తండ్రి చెప్పే మంచి మాటలను తిరస్కరిస్తూ ముఖం తిప్పేసుకుంటూ ఉంటారు. ఒకరేమో పరిస్థితి చేజారిపోయాక బాధపడుతూ ఉంటారు. మరొకరేమో అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు తల్లిదండ్రులను బాధ పెడుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఇలా రాసి ఉంది, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని. బ్రతికుండగానే వారి విలువ తెలియకపోతే వారు వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా వ్యర్థమే కదా.